అసలు ఓపెన్ లాప్రోస్కోపిక్ డిఫరెన్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో కన్వెన్షనల్ ఓపెన్ సర్జరీస్లో ఇంతకు ముందు ఎలా చేసేవాళ్ళంటే కనీసం ఒక 15 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ స్కిన్ కట్ చేసి ఫస్ట్ స్కిన్, ఆ తర్వాత కింద ఉన్న ఫ్యాట్, తర్వాత మజిల్స్ అన్నీ కట్ చేసుకుంటూ లోపలికి వెళ్తాం. సో దానివల్ల డెఫినెట్గా బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది. సో పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ అంటే సర్జరీ అయిన తర్వాత పేషెంట్కి విపరీతమైన పెయిన్ రావడం, ఎందుకంటే ఈ మజిల్స్ అన్ని కట్ చేస్తాం కాబట్టి. సో మజిల్స్ కట్ చేయడం వల్ల పెయిన్, బ్లీడింగ్, ఇన్ఫెక్షన్, సో ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ లాప్రోస్కోపీలో ఏంటంటే చిన్న చిన్న హోల్స్ చేస్తాం మేము, జస్ట్ 1 సెంటీమీటర్ 0.5 సెంటీమీటర్. సో అవి అట్లీస్ట్ తర్వాత మనకు అంత కనిపించవు కూడా. సో అంత చిన్న ఇన్సిషన్స్ చేసి దాంట్లోకి ఇన్స్ట్రుమెంట్స్ అండ్ కెమెరా పంపించి దాంతో సర్జరీ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ పేషెంట్కి బ్లీడింగ్ తక్కువ ఉంటుంది అండ్ సర్జరీ తర్వాత పెయిన్ తక్కువ, వెంటనే పేషెంట్ లేచి నడవటం, ఫుడ్ తీసుకోవడం, వెంటనే డిశ్చార్జ్ అయిపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి.